brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తోంది తెలంగాణ మంత్రివర్గం. ఈ నివేదికపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ భేటీలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్దే అని కమిటీ నివేదిక పేర్కొంది. కేసీఆర్ ఆదేశాల వల్లే 3 బరాజుల్లో సమస్యలున్నాయని వెల్లడించింది. నిపుణుల కమిటీ నివేదికను హరీష్ రావు పట్టించుకోలేదని, ఆర్థిక పరమైన నిర్ణయాలను ఈటెల పట్టించుకోలేదని తమ రిపోర్టులో వెల్లడించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. బరాజ్లు పూర్తి కెపాసిటీకి వచ్చేదాకా నీరు నింపుతూనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారని, నీరు నింపడమే బరాజ్లు దెబ్బతినడానికి కారణమని నివేదిక స్పష్టం చేసింది. వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ ప్రభావంతో ప్రజాధనం దుర్వినియోగమైందన్న కమిషన్ ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని పేర్కొంది. సరైన ప్లానింగ్ లేకపోవడంతో పాటు డిజైన్లలో లోటుపాట్లు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సరిగా లేదని కమిషన్ రిపోర్టు వెల్లడించింది. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారుల అధ్యయనం పూర్తయింది. అధ్యయన కమిటీతో నిన్న సమావేశమైన మంత్రి ఉత్తమ్ డిజైన్స్ అవకతవకలపై ఆయనకు వివరించింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత ఈ అంశంలో ఏ విధంగా ముందుకు సాగనుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, నెక్స్ట్ మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? కేబినెట్ లో ఏదైతే ప్రెజెంటేషన్ నిర్వహించారో ఆ ప్రెజెంటేషన్ లో ఇంకేమన్నా కీలక విషయాలు బయటకు వచ్చాయా? కేవలం ఈ బ్రీఫ్ రోడ్కి సంబంధించిన దానిపైనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులకు కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించిన దానిపైన కావచ్చు, అటు అధికారులు కూడా నేపథ్యంలో, అంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో మంత్రులు కొంతమంది వాళ్ళని అడిగి కూడా కొన్ని డీటెయిల్స్ తీసుకున్న పరిస్థితి మనకు. కానీ ఒక బిగ్ అప్డేట్ అయితే అంత చెప్పొచ్చు. మొత్తం మంత్రుల బృందం ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన దానిపైన ఒకసారి పర్యటన చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతసేపటి తర్వాత అది ప్రెస్ మీట్లో కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ అవతల నుంచి కూడా వస్తున్నటువంటి అప్డేట్స్ నేపథ్యంలో అవతల నుంచి మేము కావాలని చెప్పి కక్షపూరితంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, కావాలని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలి. ఈ రిపోర్ట్ కావచ్చు, ఏదైతే జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, నిర్మాణపరమైనటువంటి అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇతర విషయాలకు వస్తే ఈ రిపోర్ట్కి సంబంధించిన దానిపైన ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా స్టెప్ వేయాలి, ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండాలనే దానిపైన మాత్రం ఒక మల్లగులాలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిపోర్ట్లోనే ఈ జరిగినటువంటి చర్యలకు సంబంధించిన దానిపైన క్రిమినల్గా ప్రొసీజర్ కావాలని చెప్పి ఆ కమిషన్లో కూడా చెప్పిన నేపథ్యంలో దాని ప్రకారం వెళ్దామా, లేకుంటే సపరేట్గా సిట్ని వేసి కావడం కావచ్చు, లేకపోతే సిఐడిని ఏర్పాటు చేసి విచారణ చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. దీనికి సంబంధించి సాయంత్రం ఈ మొత్తం కూడా కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత మంత్రుల బృందంతో సీఎంఏ డైరెక్ట్గా మాట్లాడే అవకాశాలు కనిపిస్తాయి. ఇంకా అధికారికంగా ఈ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ కూడా సీఎంఏ కాళేశ్వరానికి సంబంధించిన దానిపైన మొదటి నుంచి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, కాళేశ్వరం రిపోర్ట్ సంబంధించినటువంటి కావచ్చు, ఈ బ్రీఫింగ్ రిపోర్ట్ కావచ్చు, జరిగిన అవకతవకల గురించి కావచ్చు, డబ్బుల వ్యవహారం కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ కేబినెట్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి, సాయంత్రం జరిగే ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలు ఏ విధంగా ముందుకు పోతారని మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా రేపు ఢిల్లీ సీఎం వెళ్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఢిల్లీలో అనేక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ముందుగానే దీనికి సంబంధించిన క్లారిటీ తీసుకోవాలని చెప్పి కూడా అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చించాలని కూడా చూస్తున్న నేపథ్యం చూస్తున్నాం. 10వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ అసెంబ్లీకి పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దానిపైన క్లారిటీ అయితే ప్రెస్ మీట్లో తెలిసే అవకాశం ఉంది. ఎస్ అశోక్.